ఎజ్రా 3rd chapter verse 12. మునిపటి మందిరమును చూచిన యాజకులలోను ఇక్కడ ఏమైపోయింది, వీళ్ళందరూ యెరూషలేముకి పోయిర్రు. యెరూషలేం పోయి మందిరాన్ని కట్టేసిర్రు. బ్యూటిఫుల్ అయిపోయింది, మందిరం అంతా బ్యూటిఫుల్ అయిపోయింది. లేవీయుల కుటుంబ ప్రధానులలోని వృద్ధులైన అనేకులు వృద్ధులు అయిపోయారంట. వాళ్ళని పట్టకపోయినప్పుడు ఎట్లుండే, జబర్దస్త్ వయసులు ఉండే లేవీలు అందరు. రిటర్న్ వచ్చిన తర్వాత లేవీలు వృద్ధులు అయిపోయారు. ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి ఎంత పునాది గ్రేట్ వేసిర్రు, మందిరం మళ్ళీ కట్టినాం. గొప్ప శబ్దముతో ఏడ్చిరి. ఏం చేసిరట? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మనం ఎప్పుడు ఆ అగ్ని స్తంభం వస్తుండే, మేఘ స్తంభం వస్తుండే, యాజకుడు పో అయిపోతుంది అనగానే మొత్తం హీలింగ్ వచ్చేస్తుండే అని ఆ లేవీలందరూ చూసి దాన్ని చూసి ఏడుస్తున్నారు గట్టిగా. ఎట్లా ఏడుస్తున్నారు వాళ్ళు? గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అరుస్తురంట. ఏది సంతోష శబ్దమో, ఏది సంతోష శబ్దమో, ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకోలేకపోయిరి. జనులకు తెలుసుకోలేకపోయిర్రంట. ఎందుకు? మందిరాన్ని చూసి ఏడుస్తుర్రు, అరుస్తురట. ఏడుస్తుండా అరుస్తుర్రా, ఏమవుతుందిరా అని అర్థమవుతుందా? జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడెను. అసలు మనం లెక్క పెట్టలేం, బహు దూరం వినిపించిందంట. అట్లాంటి శబ్దం ఇంకెక్కడ వినిపించింది కొత్త నిబంధనలా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగదిలో ఉన్నప్పుడు అందరూ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ కోరెషు రాజు, ఆ ముసలోళ్ళు, యాజకులు అందరూ ఎక్కడ కూడుకుర్రు? మందిరం కాడ కూడుకున్నారు. ఇక్కడ మేడగదిలో కూడుకున్నారు. అందరూ మేడగదిలో కూడుకొని అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఆ దేశంలో యాజకులు అందరూ సెలబ్రేట్ చేస్తుర్రు, ఆ మందిరాన్ని సెలబ్రేట్ చేస్తూ. ఆ ధ్వని ఎంతో దూరం ఆ ధ్వని వినిపించింది. ధ్వని అంటే ఏంటి? 1,00,000 మంది కలిసి ఒకటే స్వరంతో చేస్తే ఆ ధ్వని ఇట్లా కదులుతుంటుంది. ఆ ధ్వని ద్వారా ఈవెన్ బిల్డింగ్ కూడా కదిలే అంత పవర్ ఉంటుంది ఆ సౌండ్లా. ఆ సౌండ్ అక్కడొచ్చింది కోరేషు టైంలో. ఆ మందిరం కాడ ధ్వని, అందరూ ఏడుస్తుర్రు, నవ్వుతుర్రు, దేవుని స్తుతిస్తురు. ఏడుస్తూ నవ్వుతూ స్తుతిస్తురు దేవుణ్ణి. అదే ధ్వని కొత్త నిబంధనలో ఇక్కడొచ్చింది, మేడగదిలో వచ్చింది. మేడగదిలో వచ్చినప్పుడు ఏమైంది చూడు, బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైన గాలి లాంటి ధ్వని ఆకాశమును అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న, వాళ్ళు కూర్చున్న కాడంతా ఇల్లంతయు నిండెను. ఆ ధ్వని ఇల్లంతా నిండిపోయిందట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో, ఆకాశము కింద ఉన్న ప్రతి జనము నుండి వచ్చిన భక్తి గల, ఏందట? భక్తి గల యూదులు, ఆకాశము కింద ఉన్న భక్తి గల యూదులు అందరూ యెరూషలేములో కాపురముండిరి. సైరస్ కాలంలో ఎక్కడ పోయారు? యెరూషలేం పోయారు. పేతురు కాలంలో యెరూషలేంలో జరుగుతుంది, ధ్వని జరుగుతుంది. అక్కడ అందరూ పోయినరు యూదులందరూ. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి, ఏడికెళ్ళి వచ్చిరు గుంపులుగా ఈ శబ్దంని వింటుండ్రు. శబ్దం ఎక్కడొస్తుంది? మేడగదిలో ఉంది. ఒక్క ఇంటి మీద ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మెంబర్స్. ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అండర్ ద సన్, ఎవరెవరైతే అండర్ ద సన్ లో ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కూడుకురంట. ఎందుకు కూడుకున్నారు? సౌండ్. పాత నిబంధనల ఏం గాలి వస్తుండే? మేఘస్తంభం, అగ్ని స్తంభం. హల్లెలూయా.
ఇక్కడ ఏమొస్తుంది? మేఘాలు, గాలి, అగ్ని వచ్చింది అక్కడ. కోరేషు కాలంలో అందరూ కొంతమంది సంతోషంతో, కొంతమంది ఏడుస్తూ ఆ ధ్వని ఎక్కడనో వినిపించింది. కొత్త నిబంధనలో కూడా ఆ ధ్వని అందరికి వినిపించింది. అందరికి వినిపిస్తే భూమి కింద ఎవరెవరు ఉన్నారు, ఆకాశం కింద ఎవరెవరు ఉన్నారు, అందరు ఉరికొచ్చారు మేడగది కాడికి. ఎవరాళ్ళు? అందరు ఆడ చూస్తూ ఉన్నారు, ఏమవుతుంది రా బైక్, ఈ ధ్వని, ఈ శబ్దం ఏమో వస్తుంది అని అందరు వచ్చేసారు. వర్షిప్ చేస్తే, మీరు పాటలు పాడితే, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తే ఆ ధ్వని రావాలా, ఏడవాలా అనాయింటింగ్ని చూసి. కొంతమంది నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా అని అరవాలా, టంగ్స్లో గట్టిగా మీ స్తుతులు, మీ ఆరాధన, మీ ఫైరు, మీ శక్తిని చూసి అంత ఫైర్గా అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అర్థమైందా? మొదటి రాజులు 8వ అధ్యాయం 10వ వచనం. మీరు ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తే ఏం కావాలి తెలుసా? ఏం కావాలి తెలుసా? ఇది కావాలా, అంత ఫైర్గా చేయాలా. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. దానికి ముందు చదువు కొంచెం, ఒక వర్షం ముందు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేక పోయెను. ఇప్పుడు యాజకులు ఏమైంది? ఇక్కడ దేవుని మందస్సము, దేవుని ఆలయము అవన్నీ ప్రతిష్టపరిచి యాజకులు బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ఏమైందంట? యెహోవా మందిరాన్ని మేఘం నింపేసిందంట. నెక్స్ట్, కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. ఆ మేఘము, ఆ ఫైరు, ఆ పవర్ వస్తే యాజకులు సేవ చేయలేకపోయినరంట. మీరు పాటలు పాడితే, మీరు వర్షిప్ చేస్తే మేఘం దిగి రావాలా. అర్థమైందా?